కామాక్షి దీపం అంటే ఏమిటి? ఈ కామాక్షి దీపాన్ని మనం ఏ రోజు వెలిగించుకుంటే మంచిది? ఏదైనా స్పెషల్ డేసే ఈ దీపాన్ని వెలిగించుకోవాలా? లేకపోతే నిత్య దీపారాధనలో కూడా కామాక్షి దీపాన్ని వెలిగించుకోవచ్చా? నిత్య దీపారాధనలా చేసుకుంటే కామాక్షి దీపాన్ని ఏ విధంగా వెలిగిస్తే మంచి ఫలితాలుంటాయి? అసలు ఏ విధంగా వెలిగించాలి? ఇలా మొదటిసారి కామాక్షి దీపాన్ని వెలిగించాలి అనే వాళ్ళకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కదా! ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ ఈ వీడియోలో మీకు కామాక్షి దీపాన్ని ఎలా వెలిగించాలో చూపిస్తాను. మొదటిసారి మన ఛానల్‌ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే హైప్ కూడా ఇవ్వండి. ముందుగా కామాక్షి దీపం అంటే ఏమిటి తెలుసుకుందాము. కామాక్షి దీపం అంటే అమ్మవారు కూర్చొని ఉంటారు. చేతిలో చెరుకు గడ ఉంటుంది. ఆ దీపాన్ని మనం కామాక్షి దీపం అని అంటాము. ఈ దీపాల్లోనే ఇంకో 2 రకాలుంటాయి. అమ్మవారు కూర్చొని ఉంటారు. అమ్మవారికి 2 వైపులా 2 ఏనుగులుంటాయి. ఈ దీపాన్ని మనం గజలక్ష్మి దీపం అని అంటాము. ఇంకొక దీపం అయితే అష్టలక్ష్ములు ఉంటారు. ఈ దీపాన్ని మనం అష్టలక్ష్మి దీపం అని అంటాము. కామాక్షి దీపాన్ని వెలిగించుకోవడానికి మనకి దీపం పెట్టుకోవడానికి ఒక ప్లేటు, అలాగే మనం కామాక్షి దీపంలో అమ్మవారు చెరుకు గడ పట్టుకున్న దీపమైనా పెట్టుకోవచ్చు, గజలక్ష్మి దీపమైనా పెట్టుకోవచ్చు, లేదా అష్టలక్ష్మి దీపమైనా పెట్టుకోవచ్చు. తర్వాత మనకి దీపానికి అలంకరించుకోవడానికి పసుపు, కుంకుమ, అలాగే కొన్ని పువ్వులు, దీపం వెలిగించుకున్న తర్వాత కొన్ని అక్షతలు వేసి నమస్కారం చేసుకుంటాం కదా, కొన్ని అక్షతలు అయితే కావాలి. ఏ రోజు వెలిగించుకోవాలి, ఎలా వెలిగించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాము. కామాక్షి దీపాన్ని మనము శుక్రవారము లేదా మంగళవారం రోజుల్లో అయితే వెలిగించుకోవచ్చు, లేదా నిత్య దీపారాధనలాగా కూడా మనం కామాక్షి దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు. ముందుగా మనం దీపంని ఉంచాలి అనుకున్న ప్లేట్కైతే పసుపు రాసుకొని అలాగే కుంకుమ బొట్లతో అయితే అలంకరించుకోవాలి. ఇలాగే పెట్టాలని ఏం లేదు. నార్మల్‌గా ప్లేట్ తీసుకొని ప్లేట్ మధ్యలో ఊరికనే పసుపు రాసుకొని ఆ పసుపులో కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకోవచ్చు. తరువాత మనం దీపం పెట్టబోయే ఈ ప్లేట్‌లో ముగ్గు అయితే వేసుకోవాలి. ముగ్గు మనం ఏ ముగ్గు వేయాలి అని డౌట్ వస్తుంది కదా! మనం ఈ ప్లేట్‌లో అష్టదళ పద్మం ముగ్గు అయినా వేసుకోవచ్చు, లేదా స్వస్తిక్ గుర్తు వేసుకోవచ్చు, లేదా ఓంకారం అయినా వేసుకోవచ్చు, లేదా మామూలుగా పసుపు రాసి కుంకుమ బొట్లైనా పెట్టుకోవచ్చు. ముగ్గు వేసుకున్న తర్వాత ముగ్గులో మనమైతే పసుపు కుంకుమలు అయితే అలంకరించుకోవాలి. తరువాత మనం పెట్టబోతున్నటువంటి కామాక్షి దీపానికి కూడా మనం అమ్మవారుగా భావించి పసుపు కుంకుమలతో అయితే అలంకారం అయితే చేసుకోవాలి. దీపంలో ఉన్న అమ్మవారికి అలాగే దీపానికి అక్కడక్కడ పసుపు రాసుకొని కుంకుమ బొట్లయితే పెట్టుకోవాలి. తరువాత దీపంలో ఏ నూనె వేసి దీపారాధన చేయాలి అని డౌట్ వస్తుంది కదా! మనకి ఆవు నెయ్యితో చేయగలము వీలుంది అనుకుంటే ఆవు నెయ్యి వేసుకొని దీపారాధన అయితే చేసుకోవచ్చు. లేదా నువ్వుల నూనెతోనే చేసుకోగలము అనుకుంటే నువ్వుల నూనెతో కూడా దీపారాధన అయితే చేసుకోవచ్చు. కామాక్షి దీపాన్ని మంగళవారము లేదా శుక్రవారము దీపారాధన చేసుకున్నట్లయితే తర్వాత రోజు తీసేసుకుంటాం కదా! అలా కాకుండా నిత్య దీపారాధనలా చేసుకుంటే ఏ రోజు తీసి దీపాన్ని క్లీన్ చేసుకోవాలి అని డౌట్ వస్తుంది కదా! నిత్య దీపారాధనలాగా కామాక్షి దీపాన్ని వెలిగించుకున్నాము అంటే మంగళవారము, శుక్రవారము తీసి క్లీన్ చేసుకోకుండా, అంటే మిగతా రోజుల్లో ఇంకెప్పుడైనా ఏ రోజైనా తీసి క్లీన్ చేసుకోవచ్చు. అంటే సోమవారం రోజు క్లీన్ చేసేసుకొని దీపారాధన చేసుకొని మళ్ళీ మనం గురువారం రోజు అలా మళ్ళీ తీసి క్లీన్ చేసుకోవచ్చు. అంటే మంగళవారం, శుక్రవారం కాకుండా ఇంక మిగతా రోజుల్లో తీసి క్లీన్ చేసి మళ్ళీ దీపారాధన అయితే చేసుకుంటూ ఉండొచ్చు. దీపారాధన చేసేటప్పుడు ఎన్ని ఒత్తులు వేసి దీపం వెలిగించాలి అని కూడా చాలామందికి డౌట్ వస్తుంది. 2 ఒత్తులను కలిపి మనం ఒక ఒత్తిగా చేసి దీపారాధన అయితే చేసుకోవాలి. చాలామంది కామాక్షి దీపాన్ని వెలిగించేటప్పుడు ఎర్ర ఒత్తులతో కూడా దీపారాధన అయితే చేసుకుంటూ ఉంటారు. అయితే మనం దీపాన్ని అగరబత్తితో కానీ లేదా ఏకహారతితో కానీ వెలిగించుకోవాలి. మామూలు దీపం వెలిగించినప్పుడు కూడా మనం దీపం వెలిగించిన తర్వాత ఒక పువ్వు పెట్టుకొని అక్షతలు వేసి నమస్కారం చేసుకుంటాం కదా! అలాగే కామాక్షి దీపం వెలిగించిన తర్వాత కూడా పువ్వులతో అలంకరించుకొని కొన్ని అక్షతలు వేసి అయితే నమస్కారం అయితే చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ అందరికి ఇంకొక డౌట్ వస్తుంది. కామాక్షి దీపం ఒక్కటే వెలిగించుకుంటే చాలా, లేకపోతే మనం రోజు వెలిగించుకుంటాం కదా నిత్య పూజలో, ఆ దీపాలు కూడా పెట్టాలా అని డౌట్ వస్తుంది. కామాక్షి దీపం ఒక్కటే వెలిగించుకుంటే చాలు అనిపిస్తే ఒక్క దీపమే చాలండి. లేదు మనం రోజు పూజలో వెలిగించుకున్న దీపాలు కూడా పెట్టుకోవాలి అనిపిస్తే ఆ దీపాలు కూడా పూజలో అయితే పెట్టుకోవచ్చు.
తరువాత మనం ప్రసాదంగా ఏదైనా మనకి వీలైన పండు కానీ లేదా స్వీట్ కానీ మనకి ఏది అందుబాటులో ఉంటే అది ప్రసాదంగా పెట్టుకొని తరువాత అగరబత్తితో కానీ సాంబ్రాణితో కానీ ధూపం అయితే వేసుకోవాలి. ధూపం వేసుకున్న తర్వాత చివరిగా మంగళహారతి అయితే ఇవ్వాలి. ఇంతేనండి కామాక్షి దీపాన్ని వెలిగించుకునే విధానం. మొదటిసారి కామాక్షి దీపాన్ని వెలిగించుకోవాలి అనే వాళ్ళకి వచ్చే డౌట్స్ అన్నీ క్లియర్ చేశాను అనే అనుకుంటున్నాను. వీడియో మొత్తం చూసిన తర్వాత నా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, హైప్ కూడా ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద అయితే కామెంట్ చేసేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి కూడా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ కూడా చేసేయండి.